శ్రీనుని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో పెట్టి చెప్పరా ఆ 5 లక్షల డబ్బు ఎక్కడ దాచిపెట్టావు చెప్తావా లేదా అని లాఠీతో బాగా కొడుతూ ఉంటారు. సార్ నేను 5 లక్షల డబ్బు దొంగతనం చేయలేదు సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్ అని శ్రీను ఎంత వేడుకుంటున్నా కూడా అసలు వినకుండా ఆ ఎస్ఐ శ్రీనుని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేయటంతో ఆద్య పరిగెత్తుకుంటూ స్టేషన్కి వస్తుంది. సార్ సార్ శ్రీనుని కొట్టకండి అని ఆద్య చెప్తుంటే ఎవరమ్మా నువ్వు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. నేను శ్రీను భార్యని అని. శ్రీను ఏ దొంగతనం చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు, ప్లీజ్ వదిలేయండి అని ఆద్య వేడుకుంటూ ఉంటుంది. ఓ దొంగ భార్యవని చెప్పుకుంటున్నావా, వీడు 5 లక్షలు కాజేశాడు అని ఇన్స్పెక్టర్ అంటాడు. సార్ శ్రీను చాలా మంచివాడు, ఎలాంటి తప్పు చేయడు, అసలు ఆ దొంగతనం ఆ 5 లక్షలు తీయలేదు సార్ అని ఆద్య చెప్తూ ఉంటుంది. శ్రీను ఆటో నడుపుతూ ఉంటే ఆటో ఓనర్ శ్రీను దగ్గరికి వచ్చి నేను రాత్రి ఈ ఆటోలో 5 లక్షలు డబ్బు పెట్టాను, ఇప్పుడు కనిపించట్లేదు, నువ్వే దొంగతనం చేశావు అని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటం వల్లే ఇప్పుడు శ్రీనుని పోలీసులు అరెస్ట్ చేసి కొడుతూ ఉంటారు. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు, అసలు శ్రీను 5 లక్షల డబ్బు తీయనే లేదు అని ఆద్య చెప్తుంటే అదంతా అనవసరమమ్మా, అతను కంప్లైంట్ ఇచ్చాడు, 5 లక్షలు డబ్బులు పోయాయి, ఈ శ్రీనుగాడే తీశాడు కాబట్టి మేము డబ్బులు వచ్చే వరకు ఇతన్ని వదిలే ప్రసక్తే లేదు అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఆద్య నువ్వు ఎందుకు వచ్చావు ఆద్య, ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆద్య, లేకుంటే నీపై కూడా తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు ఇరికిస్తారు ఆద్య అని శ్రీను ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. లేదు శ్రీను నిన్ను విడిపించుకొనే ఇక్కడి నుంచి వెళ్తాను అని ఆద్య అంటుంది. అంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తీసుకువస్తావు ఆద్య అని శ్రీను అంటాడు. నువ్వు నా మెడలో ఈ తాళి కట్టావు కదా శ్రీను, ఇప్పుడు ఈ తాళిని ఇచ్చేసాననుకో 5 లక్షలు డబ్బు జమ అయిపోతుంది కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు ఈ తాళి కట్టి, ఇప్పుడు ఈ తాళితోనే నిన్ను విడిపించుకు వెళ్తాను అని ఆద్య తాళి చూపిస్తూ ఉంటే శ్రీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు రామలక్ష్మి అస్మిత ప్రశాంత్కి శోభనం అరేంజ్ చేసి వాళ్ళ గదికి లాక్ చేసేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఒక్కటయ్యేలా ప్రశాంత్ తాగే పాలలో ఆ ట్యాబ్లెట్లని కలిపి ఇచ్చి ఉంటుంది. ఇక ప్రశాంత్ అస్మితని బలవంతం చేయడానికి రెడీగా ఉంటాడు. అస్మిత ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.